క్రూడ్ పెరిగింది కాబట్టి అన్ని కంట్రీస్కి కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారు. మనకి ఇక్కడ పెరగల, ఇండియాలో పెరగల. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ క్యాంపెయిన్ లాస్ట్ డే రోజు పెట్రోల్ డీజిల్ పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. అందరూ పెంచారు, మనం పెంచలా. దాదాపుగా 50% పెరిగింది. ఇప్పుడు చూస్తే $109 ఉంది. ఇంకా 150కి వస్తుంది, 200కి వస్తుంది అంటున్నారు, కానీ 150కి వచ్చే ఛాన్స్ కనపడలా. ఎందుకంటే ఎక్కడో చోట ఒక ఎండ్ కార్డ్ పడే ఛాన్స్లే ఉన్నాయి, ఆగిపోయే ఛాన్స్లే ఉన్నాయి. కానీ ఆగిపోతుంది అనుకుంటే ఇంకా అది ఎక్స్టెండ్ అవుతూనే ఉంది. ఈ గోస్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఇద్దరివి. సో ఆ కంటిన్యూ అయితే వెళ్ళే ఛాన్స్లే ఉంటాయి. 150 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. రాదు అని చెప్పలేము, వస్తుంది అని కూడా చెప్పలేము. పరిస్థితి అది. ఎందుకంటే మామూలుగా మ్యాక్రోస్ ఏదైనా ఉంటే చెప్పచ్చు, కానీ ట్రంప్ బుర్రలో ఏముందో మనం చెప్పలేం కదా. రేపు పొద్దున ఎలా రియాక్ట్ అవుతారో, రేపు సాయంత్రం ఎలా ఉంటారో చెప్పలేం కదా. సో దాని అనుగుణంగా మనకి ఆ క్రూడ్ మీద ఆధారపడ్డాం కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్ వస్తుంది. మనకి అది తగ్గితే డెఫినెట్గా మంచి తరుణం అది. అంటే మార్కెట్ కూడా కొంచెం ఇదే ఛాన్స్ ఉంటుంది. క్రూడ్ తగ్గిందంటే ఆటోమేటిక్గా ఈక్విటీ మార్కెట్ పెరిగే ఛాన్స్లే ఉంటాయి. క్రూడ్ తగ్గకపోతే మటుకు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. న్యూట్రల్గా ఉన్నా పడకపోవచ్చు. తగ్గిందంటే ఈక్విటీ మార్కెట్ పెరుగుద్ది, క్రూడ్ పెరిగిందంటే ఈక్విటీ మార్కెట్ పడుద్ది. క్రూడ్ పెరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లు పెరిగే ఛాన్స్ ఉందా అంటే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ఆర్బీఐ మీటింగ్ కూడా ఉంది. 6 to 8 స్టార్ట్ అవుతుంది. 6th స్టార్ట్ అయ్యి 8th క్లోజ్ అవుతుంది. సో 8th మనకి డిక్లేర్ చేస్తారు. తగ్గించకపోగా పెరిగే ఛాన్సులు ఉన్నాయా అంటే కొంచెం పెంచుతారనిపిస్తోంది. ఎందుకంటే $110 అయింది కదా క్రూడ్, మన ఎఫెక్ట్ పడుతుంది కదా. సో ఇంట్రెస్ట్ రేట్లు పెంచచ్చా? పెంచితే మార్కెట్ పడే ఛాన్సులు ఉంటాయి. పెంచకుండా తగ్గించే ఛాన్స్ ఉందా అంటే తగ్గించే ఛాన్స్ ఇప్పట్లో కనపడలా. మేబీ నెక్స్ట్ డిసెంబర్లో తగ్గిస్తారేమో తెలియదు. ప్రస్తుతానికైతే ఎగెనెస్టే ఉంది కాబట్టి కొంచెం పెంచే ఛాన్సులు ఉన్నాయి. పెంచితే మటుకు కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సులు కనపడుతున్నాయి.